ఈ నెల 19వ తారీఖున నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటే ప్రమాణ స్వీకారాలు, ఓ పక్కన అయ్యన్న పాత్రుడు ఎన్నిక, అట్లాగే ధూళిపాల నరేంద్ర చీఫ్ విప్, అట్లాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఇవన్నీ ఉంటాయి. అందులో మాధవీన లేకపోతే కనుక పంత నానాజీన ఇవన్నీ నడుస్తున్నాయి. కరెక్ట్గా అదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ సమీక్షా సమావేశం పెడుతున్నారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే ఎంపీలు ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళందరితో కూడా ఈ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ ప్రధానమైనటువంటి ఉద్దేశం వాస్తవాలు తర్కించుకోవడం. ఇప్పుడైనా ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయాన్ని వీడి వాస్తవాలు జగన్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో, కార్యకర్తలు ఎందుకు దూరం అయ్యారు, ప్రజలు ఎందుకు దూరం అయ్యారు, అదే సందర్భంలో ఓట్లు ఖచ్చితంగా పడతాయన్న చోట ఎట్లా తేడా జరిగింది, అలాగే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు దూరం అయింది, ఈ వ్యవహారాలన్నీ ఒకవేళ తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. ఆ జనం దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి చెప్తే కరెక్ట్గా ఉంటుంది. లేదా ఓ జాతిని ఉద్దేశించిన ప్రసంగం వినేసేసి వెళ్ళిపోతే సమస్య అనేది పరిష్కారం ఎప్పటికీ కాదు.